ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుతము. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్. నేటి ఉదయకాలపు వాక్య ధ్యానాంశము, ఉభయుల మధ్య ఉన్న గోడను కొట్టివేసి ఏకము చేసెను. గోడను కొట్టివేసి ఏకం చేసినటువంటి దేవుడు. బ్రేకింగ్ డౌన్ ద వాల్ ఆఫ్ సెపరేషన్. యూదులు కాని వారి పట్ల కొంత ఏహ్యభావము, వారిని దూరస్తులుగా చూసేటువంటి మనస్తత్వం వారిలో ఉంది. దాన్ని బట్టి ఎవరైనా యూదులు కాని వారు దేవాలయంలోకి వస్తే వారిని పూర్తిగా లోపలికి రానియకుండా ఒక గోడ వరకు మాత్రం వాళ్ళు రావచ్చు. ఆ గోడ ఇద్దరిని వేరు చేసేటువంటి గోడ. ఆ గోడ యూదులు మాత్రమే దాటి లోపలికి వెళ్ళగారు. యూదులు కాని వారు అక్కడి వరకే రావచ్చు అన్నట్టు. దేవాలయంలో వారు లోనికి వెళ్ళకూడనటువంటి స్థలాలు ఉన్నవి. పరిశుద్ధమైన స్థలంలోకి వారు వెళ్ళకూడదని వారిని బయటనే ఉంచేవారు. బయట వరకు రావచ్చు, బయట ఉన్నటువంటి కానుకల పెట్టెలో కానుక వేయచ్చు. అక్కడి వరకే వారికి రావడానికి మార్గాన్ని, అవకాశాన్ని ఏర్పాటు చేసినారు. అది దాటి వారు లోనికి రాకుండా వారిని నియంత్రించినారు. అంటే దేవుని సన్నిధి వరకు వచ్చిన వారు కూడా ఇద్దరు కలిసి ఉండట్లేరు. ఒక గోడ వారిని వేరు చేస్తూ ఉంది. వారు దూరంగా ఉన్నారు. ఏకస్తులుగా ఒక్కటిగా ఏకమయ్యే పరిస్థితి అక్కడ లేదు. అక్కడ మాత్రమే కాకుండా ఈరోజు ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల సమస్యలు, కొంత భయము ఉంది అనుకున్న ప్రతి చోట కూడా గోడలు నిర్మించబడ్డాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో గోడ, అమెరికా మెక్సికో మధ్యలో కొంత మేర గోడ, ప్రజలను మనుషుల్ని వేరు చేస్తున్నటువంటిది. ఇక్కడ ఈ ఉదయకాలం ఒక ఫోటో ఉంచినాం. ఇది బర్లిన్ గోడ. దాన్ని కూల్చివేసి ఉభయులు కలిసిపోయినారు. రాజకీయ పరిస్థితులు, అవసరాలను బట్టి గోడను నిర్మించి ఒక దేశాన్ని రెండు చేస్తే తిరిగి ప్రజలు దాన్ని కూల్చి ఏకమైపోయినటువంటి చరిత్ర మనందరికీ తెలిసినటువంటిదే. ఈ ఉదయకాలము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానవ నిర్మితమైనటువంటి గోడలు. గోడ అంటే వేరు చేయడానికి. ఇది మాది, ఇది వేరే వారిది, ఇది దీనికి సంబంధించింది అంటూ వేరు చేసేటువంటి స్వభావం కలిగింది. జ్ఞాపకం చేసుకోనండి, దేవుని చిత్తంలో ఐక్యత, దేవుని చిత్తంలో ప్రేమ, దేవుని చిత్తంలో కుటుంబం, దేవుని చిత్తంలో కలిసి ఉండడం ఉంది. వేరు చేయడం అంటే దేవుని ఉద్దేశంలో వేరే తలంపు ఉంది. ప్రత్యేకించి పరిశుద్ధత కొరకు వేరు చేస్తారు, కానీ విడదీయడం ప్రభు చిత్తం కాదు. కలపడమే ప్రభు చిత్తం. అందుకే వివాహం విషయంలో చెప్తారు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరుస్తున్నాడు, దేవుడు ఏకం చేస్తూ ఉన్నాడు. కనుక కలిసి ఉండడం ప్రభు చిత్తం. ప్రేమలో కలిసి ఉండడం దేవుని చిత్తం. సమాధానంలో కలిసి ఉండడం దేవుని చిత్తం. ఇక్కడ అందుకే ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం ప్రారంభంలో ఆయన మన సమాధానమై ఉండి, చూడండి, ఆయన మన సమాధానమై ఉన్నప్పుడు అడ్డుగోడలు కూలిపోతా ఉన్నాయి. ఆయన మన సమాధానమై ఇరువురి మధ్యలో సంధిని తీసుకొస్తున్నాడు. ఇరువురి మధ్యలో వైరం. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడము అంత సులువైన విషయం కాదు. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వేరువేరు సమూహాలు, వేరువేరు వ్యక్తులు కలిసి ఏకీభవించడం మామూలు విషయం కాదు. కుటుంబంలో భార్యాభర్తలు, నూతనంగా పెళ్ళైన వారిలో, స్నేహితుల మధ్యలో కూడా, కొత్తగా స్నేహితులైన వారి మధ్యలో కొన్ని సమస్యలు, తొందరలు ఎందుకు వస్తాయంటే ఇరువురు మనస్తత్వాలు, ఆలోచనలు, వైఖరి విభిన్నమైనటువంటిది. కనుక వెంటనే కలిసిపోయి ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొంత వేరుగానే కనబడేటువంటి స్థితి. కానీ వారి ఇరువురిని సమాధానపరచగలిగేది యేసు ప్రభుల వారు. ఆయనే సమాధానము, ఆయనే శాంతి అయి ఉన్నాడు. ఆయన సమాధానము ఇరువురి మధ్యలో సఖ్యతను తీసుకొచ్చేటువంటి వారు. వారి ఇరువురిని సమాధానపరుస్తూ ఉన్నారు. సమాధానపరచడం అంటే ఇద్దరిని సమానమైన స్థితిలోకి, ఇద్దరిని ఒకే స్థితిలోకి కలవడానికి, కూర్చోడానికి, మాట్లాడుకునేటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటిది. ఇది మానవులు వేరు చేసుకునే ఎన్నో పద్ధతులు, ఎన్నో దూరమైపోయే వాటిని తీసివేసి ఒక ప్రేమగల కుటుంబంగా మార్చే యేసు ప్రభుల వారి సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక కుటుంబంగా మార్చే
సువార్త, ఒక ప్రేమ సమూహంగా మార్చేటువంటి సువార్త, వేరైపోయే వాటి నుంచి దగ్గరకు వచ్చి కలిసి జీవించే దానిగా మారుస్తున్నటువంటిది. చూడండి, ఎవరైతే ఈ యేసు ప్రభుల వారు అందించే సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారో వారి కుటుంబాల్లో సమాధానం, మేలు, దీవెన ఉంటుంది. మనం ఇళ్లలో ప్రార్థన చేసేటప్పుడు నూతన గృహ ప్రతిష్టలో చెప్తాం, ఈ కుటుంబము ప్రేమ ఆతిథ్యం ఇచ్చు కుటుంబంగా, ప్రార్థించు కుటుంబంగా ఉండాలి. ఈ గృహము ప్రార్థించే గృహము, ఆతిథ్యం ఇచ్చే గృహం. ఆతిథ్యం ఎప్పుడు సాధ్యం అంటే సమాధానకర్త అయిన దేవుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. ఆ ఇంట్లోకి వచ్చువారు వెళ్ళువారు దేవుని సమాధానాన్ని, ప్రేమను, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. కనుక ఈ ఉదయకాలము సమాధానము, శాంతినిచ్చే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అడ్డుగా ఉన్న అనేక అడ్డుగోడల్ని గులుస్తూ ఉన్నాడు. అనేకమైన అడ్డుగోడలు కొన్ని సందర్భాల్లో అహంకారం కావచ్చు, కొన్ని సందర్భాల్లో గర్వం కావచ్చు, కొన్ని సందర్భాల్లో నేను గొప్ప అనేటువంటి స్వభావం కావచ్చు, కొన్ని సందర్భాల్లో నేను ఎందుకు రాజీ పడాలి అనేటువంటిది కావచ్చు, కొన్ని సందర్భాల్లో తగ్గింపు లేనటువంటి స్థితి కావచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో పగ కావచ్చు, కోపం కావచ్చు. వీటన్నిటిని కూల్చివేసి మరలా ప్రేమపూర్వకమైన స్థితికి, శాంతి సమాధానంతో కూడిన స్థితికి, ఏక వ్యక్తులుగా, ఏక మనసుతో, ఏక ఆత్మతో జీవించే సంఘాలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా ప్రభు ఈ దినం మార్చాలనుకుంటున్నాడు. కనుక అటువంటి కృప దేవుడు కలుగజేయను గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ప్రతి వారి అవసరత తీర్చమని, అక్కర్లను తీర్చమని, మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచును గాక. ఆమెన్. హ్యావ్ ఎ గుడ్ డే.